హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నానండి. నేను వచ్చేసి చికెన్ పచ్చడి అయితే రెడీ చేశానండి. 2.5 కిలో చికెన్ అండి. పచ్చడి అయితే చాలా బాగుంటే చాలా బాగా వచ్చిందండి. నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పచ్చడి పెట్టి అక్క అనేసి, అంతే ఓకే అని పెట్టించానండి. ఈరోజు అయితే వీలకైంది. పచ్చడి అయితే తయారైపోయిందండి. ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగామండి. 2-3 సార్లు చికెన్ కడిగేసి ఒక చిల్లు గిన్నెకి వేసేసానండి. నీరంతా అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, ఆయిల్ వేసేసి ఇలా ఆవిట్లో అయితే మనం ఉడికించుకోవాలండి. బాగా చికెన్లో ఉండే నీరంతా పోవాలండి, బాగా ఇంగిపోవాలి. ఆల్రెడీ నేను మన ఇంట్లో చేసినప్పుడు వీడియో పెట్టానండి, కానీ ఇది ఎక్కువ మోతాదులు అనేసి. ఇక్కడ వచ్చేసి నా సబ్స్క్రైబర్ అనొచ్చు, అలాగే మా మరిది కొడుకండి రేవంత్ వీడియో తీస్తున్నారు. పెద్దమ్మ నేను తీస్తాను, మా ఇంట్లో నా కోసం పచ్చడి చేస్తున్నావు అనేసి వీడియో తీస్తున్నానండి. కానీ వాయిస్ మాత్రం రియల్గా పెడదాం అన్నట్టు, వద్దు నేను నువ్వే వాయిస్ కట్ చెప్పేసి అన్నాడండి. అందుకనేసి నేను కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ తీస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి చికెన్ పచ్చడికి వచ్చేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. అవన్నీ వాటర్ అంతా ఇంగిపోవాలి కదా, ఈలోపు మసాలా అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయి హీట్ అయిన తర్వాత ధనియాలు వేసానండి. ఒక 1/2 కప్ దాకా అయితే ధనియాలు వేసాను. ధనియాలు కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, మిరియాలు అన్నీ వేస్తానండి. నేనైతే మసాలాకు వచ్చేసి మసాలాకైతే అన్ని లైన్గా ఒక్కొక్కటి కొంచెం వేడేలోపు వేసానండి. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా అయితే మెంతులు కూడా వేసానండి. పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసాలండి. అన్నీ డ్రై రోస్ట్ అనేది చేసేసుకోవాలండి. మనం ఏం లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి. మసాలాని అంతా మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ధనియాలు అవి అయితే బాగా ఫ్రై అవ్వాలండి. నాకు చికెన్ పచ్చడి చేసినంతసేపు మాటలు చెప్పుకుంటూనే ఉన్నాడండి. ఇది ఎట్లా, అది ఎలా, ఇది అలా అనుకుంటాం. వాడైతే మాటలు పుట్టగాడండి అస్సలు. కానీ పచ్చడి మాత్రం చాలా బాగా నచ్చిందంట. రివ్యూ అయితే బాగా వచ్చిందండి. చూడండి అన్ని రోస్ట్ అయితే చేస్తున్నాను. కానీ వాయిస్ ఓవర్ పెట్టింటే చాలా బాగుండండి. వాడి మాటలు వింటే మీకు కూడా నవ్వుకుందరు కొద్దిసేపు. వద్దు పెద్దమ్మ పెట్టొద్దు అన్నాడండి. అందుకనేసి నేనైతే వాయిస్ తీసేసానండి. తీసేసి మేమే ఓన్గా చేసేసాము. వచ్చి మా తోడుకోడలండి ఇక్కడ పక్కన. నేను చేస్తా లెక్కను అది ఫ్రై చేసేసుకోనింది. మిరియాలు కూడా వేసానండి. నేను వచ్చేసి అందులో మళ్ళీ ఒకసారి చెప్పు. ధనియాలు వేసాను, చెక్క వేసాను, యాలకులు వేసాను, మిరియాలు వేసానండి. కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసాను. చాలా ఫ్లేవర్ ఉంటుందండి బిర్యానీ ఆకు వేయడం వల్ల, చాలా బాగుంటుంది మసాలా మాత్రం. ఇలా అన్నీ వేసిన తర్వాత కొద్దిగా తోక మిరియాలు కూడా వేసానండి. 1 స్పూన్నర అయితే జీలకర్ర వేసాను. వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ అయితే మెంతులు వేసానండి. వేసేసి అన్నీ రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్గా చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం అయితే వేగి పక్కన పెట్టేశానండి. రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసి గ్రైండ్ చేసేసి పెట్టుకున్నానండి పొడి కూడా మాత్రం. ఇప్పుడైతే చికెన్లో అయితే ఆ వాటర్ అంతా ఇంగిపోయాయి. పీస్ కూడా చూడండి చాలా బాగా ఉడికిందండి. బాగా ఉడుకుతుంది మనకి. ఇలా ఉంటే సరిపోతుందండి. ముక్కలన్నీ బాగా డ్రై రోస్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ హీట్ అయిందండి. చికెన్ ముక్కలు వేయించడానికి ఆయిల్ వేసేసాను కడాయిలో. హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసానండి. ఇలా కొంచెం వేస్తూ మనం రోస్ట్గా చేసేసుకోవాలండి. ఎక్కువసేపు కూడా చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. పీస్ మనకి 80% 90% ఉడికితే సరిపోతుందండి. ఆయిల్లో కూడా డీప్ ఫ్రై అవుతే సరిపోతుంది. మనం మొత్తం వేయించామంటే కన్నా పచ్చడి అనేది గట్టిగా అయిపోతుందండి పీసు. అలా కాకుండా ఇలా రోస్ట్ చేసేసుకోవాలండి. అన్నిటిని వేయించేసాను మొత్తము. వాడు మాత్రం వీడియో కట్ చేసేసి తీసాడండి. అన్నీ వేసేసి ఇలాగైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. కానీ ఒట్టి పీసులే తిన్నాడండి. చాలా బాగున్నాయి. ఎందుకంటే లైట్గా పసుపు, ఉప్పు వేసాం కదా, టేస్ట్ బాగుంటుందండి. మొత్తం అయితే ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. అన్నీ మిగతా చికెన్ పీసులన్నీ కూడా మొత్తం అయితే ఇలాగ వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం 2.5 కిలో కదండి, చాలా ఎక్కువైపోయినాయి. ప్లేట్ నిండా వచ్చేసాయండి పీసులు మాత్రం. చాలా బాగా ఉడికాయండి. ముక్క ఇలా పట్టుకుంటే అలా విరిగిపోయేలాగా ఉంది. చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు అదే ఆయిల్లో అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఒక 1/2 కప్పు దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఫ్రెష్గా దంచినదండి. అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసేసి గ్రైండ్ చేసి పెట్టినదండి. అది పొడి వేసేసాను నేను. వేసేసి మనం పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మంచి స్మెల్ వస్తుందండి, మంచి అరోమా వస్తుంది ఇందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేయించంగానే మనం వచ్చేసి ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేయించేసుకోవాలండి ఇందులోనే. నేనైతే వేసిన ఆయిల్ అయితే కరెక్ట్ సరిపోయిందండి నాకు మాత్రం. మళ్ళీ చికెన్ ముక్కలు అనేది మనకు ఇందులో ఉడకాలండి. మనం ఫ్రై చేసి పెట్టినది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది పట్టుకునేదాకా బాగా కలుపుకోవాలండి. ఇలా వేసేసి ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడకనిచ్చానండి. ఈ టైంలోనే వచ్చేసి
మనం తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలండి. మనం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసేసుకోవాలి. అది కూడా చెప్పాడు పెద్దమ్మ, స్పైసీగా చేయని చెప్పాడండి. అందుకనేసి కొంచెం ఎక్కువగానే వేసానండి కారము. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా గరం మసాలా అవి వేసేసామండి. వేసేసి బాగా కలుపుకోవాలండి. పచ్చడి కల్లా పట్టేలాగా కలుపుకోవాలి. స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసుకోవాలండి. మనం కారం వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. చికెన్ పచ్చడి మొత్తం ముక్కలకంతా ఉప్పు, కారము, మనం వేసిన మసాలా అన్నీ పట్టేలాగా కలిపేసుకోవాలండి. అంతేనండి, చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది. మనం ఇదైతే చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది పిండుకోవాలండి. ఇందులో మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే కనుక పచ్చడి చేదు వస్తుంది, పాడవుతుందండి. మనము బాగా కొంచెం లైట్గా వెచ్చగా ఉన్నప్పుడు పిండుకున్నా సరిపోతుందండి. ఇప్పుడైతే ఫుల్గా చల్లార్చాలండి పచ్చడిని మాత్రం మనము. ఇలా చూడండి, అంతా వేసేసి ఫ్యాన్ కింద పెట్టేశాను. కొంచెం చల్లారేంత వరకు అనేసి పెట్టేశాను. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత పీల్ చేసింది చూడండి. ఆయిల్, అంత ఆయిల్ ఉన్నది కదా అక్కడ, ఇక్కడికి వచ్చే తాలికి చేంజ్ అయిపోయింది చూడండి మొత్తం. నేనైతే 4 నిమ్మకాయలు తీసుకున్నానండి. మనం జ్యూస్ అయితే 1/2 కప్పు పైన జ్యూస్ పడుతుందండి. ఇందులో నిమ్మకాయలకు మాత్రం మన కాయల్ని రసంను బట్టి కాయలు తీసుకోవాలండి పచ్చడికి. చూడండి, బాగా కలిపేసుకోవాలి. నేనైతే 4 నిమ్మకాయలు పిండేసి వేసేసాను. పచ్చడి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి, నచ్చిందండి. కానీ ఈరోజు వీడియో ఇదండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.